పవన్ కళ్యాణ్ గారు గంటకు ఒక మాట మాట్లాడతారు. ఆయన ఈ 4 సంవత్సరాలు మహా అయితే నువ్వు హెరాస్ చేస్తావు. ఆఫ్టర్ సమ్ టైం వేరే టైం మారినప్పుడు నిన్నెవరు కాపాడతాననేది ముందు నువ్వు చూసుకోవాలా. మీ పిల్లలు సనాతన ధర్మం గురించి తిరుపతి టెంపుల్కి వచ్చారు. మీ పిల్లలు ఏడ్చేసరికి మీకు అక్కడ కదిలిందా? అంత ఇదిగా కబుర్లు చెప్పిన మీరు ఈ రోజు ఏమయ్యారు? ఎక్కడికి పోయారు? ఈరోజు ఎందుకు అసెంబ్లీ బైకట్ చేశారు? నిజంగా వైసీపీ పార్టీ డైపర్లు దర్శనీయ డైపర్లు తడుపుకునేవాడా, డైపర్లు తడిపించేవాడా? మీకు కూడా అక్కడ నుంచి స్క్రిప్ట్ వచ్చేదా? మీకు వ్యక్తిగతంగా మీకు రైట్ ఎవరు ఇచ్చారు? వ్యక్తిగతంగా ఎవరైనా చనిపోయి ఏదన్నా అగాత్యాలు జరిగితేనే జగన్ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఒక విషయం, చనిపోయితే జగన్ ఉంటాడు, శవం కనపడితే వైసీపీ ఉంటాడు. వస్త్రధారణ మీద కూడా జగన్ కామెంట్ చేశాడు. పసుపు చీర కట్టే తప్ప అని చెప్పి శర్మ గారు చెప్పారు. చీరలు కూడా వర్ణిస్తారా వైసీపీ వాళ్ళు? నేను ఆ సిస్టమ్ నుంచి డేటా చోరీ తీసుకొని నేను మా జగన్ వ్యక్తిగతంగా చేసింది కాదు, అది పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకే చేసేది. అంటే జగన్మోహన్ ఇలా తిట్టిస్తున్నది ఒక బయటికి మేము తిట్టలేము, బయట జనాలు ముందు తిట్టినారు. చిన్నపిల్లల దగ్గర కూడా దోచేసాడు, దోపిడీ చేశాడు, అవినీతి చేసాడు అనేది ప్రధానమైన ఆరోపణ. రెండు విషయాలు నేను పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎలాగో మీరు ఈవీఎంస్ మేనేజ్ చేసి అంటే డబ్బులు పంచుకుంటూ వెళ్తే జనాలకు ఉపాధి పవన్ కళ్యాణ్ గారు మెల్లో రెండు టవల్ వేసుకుని నా అనుకుంటా ఎంత కొంత చించుకున్నారో. మైక్ లేకపోయినా పర్లేదు, రాష్ట్రం తినిపించి ఉండొచ్చు ఆయన అరిసిన అరుపు. ఈ రోజు ఏం అరుపు?